యాక్షన్ పైన పాకిస్తాన్ లో భయం మొదలైంది. మేకపోతు గాంభీర్యంతో పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది. భయంతో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది పాక్. 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ దాడి చేస్తున్నందున భయంతో ఉన్నామని చెప్పి ఆ పాక్ సంబంధించినటువంటి ఒక మంత్రి చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ మంత్రి చెప్తున్నారు. తమకి క్రెడిబుల్ ఎవిడెన్స్ కూడా ఉందట. పక్కగా తమకున్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్ పైన భారత్ ఏ క్షణంలో అయినా కూడా 24 గంటల నుంచి 36 గంటల్లో దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక యుఎన్ చీఫ్ గుటెరెస్తో ఫోన్లో మాట్లాడారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. భారత్ నుంచి రక్షించాలంటూ కూడా కోరుకున్నారు. ఫాల్గామ్ దాడిపైన విచారణ జరిపించాలని కోరుతున్నామని షరీఫ్ అన్నారు. 2 దేశాలు శాంతిగా ఉండాలని చెప్పి అటు గుటెరెస్ కోరారు, యుఎన్ చీఫ్ కోరారు. సో ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య 2 దేశాల మధ్య చర్చ కాస్త యుఎన్ చేరింది. యుఎన్కి ముందుగా పాక్ వెళ్ళిపోయి తమపైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ భారత్ మా పైన దాడికి సిద్ధమవుతోంది. మన దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి కూడా అక్కడ వారంతా కూడా వెల్లుబుచ్చినట్టు తెలుస్తోంది.